పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు ఊసరవెల్లి రంగులు మారుస్తున్నట్టు పార్టీలు మారుస్తున్నారు. సామాన్య మానవులు చొక్కాలు మారుస్తున్నట్టు పార్టీలు మారుస్తున్నారు. వీళ్ళు ప్రజాసేవ కోసం పార్టీలు మారుతున్నారా, లేకపోతే ఆస్తులు కాపాడుకోవడం కోసం, కేసులు తప్పించుకోవడానికి కోసం పార్టీలు మారుతున్నారా? ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకుందాం. ప్రజాస్వామ్యం కోసం కాదు, కేవలం ఆస్తి కాపాడుకోవడానికి మారుతున్నారు. అది తెలిసిన విషయం అందరికీ. ఇలా అధికారాలు పార్టీ ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేరుతారు. ప్రజల సేవ చేయని కాదు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోని వాళ్ళ ఆస్తులు కాపాడుకొని వాళ్ళు చేసుకుంటారు. అట్లా ప్రజలపైన ఏ ఒక్క రాజకీయ నాయకుడికి అభిమానం ఉండదు. ప్రజల సేవ చేసే నాయకుడు ఒక్కడు లేడు. నిజాయితీగా ప్రజాసేవ చేసే నాయకుడు ఏ పార్టీలో లేడు, ఉండడో, రాడు. ఆ దొంగలు ఎవరో, ఆ దొంగలను తెచ్చుకుంది కూడా కేసీఆర్. ఏం తర్వాత మరి డిసెంబర్ 9 తారీఖు నాడు నుంచి నీకు 4,000 పెన్షన్ ఇస్తాడు ఇచ్చిండానంటే వారి ముఖం ఇచ్చిండు రేవంత్ రెడ్డి అని అన్నారు. డిసెంబర్ 9 తారీఖు నాడు 4,000 రూపాయలు ఇస్తున్నాడు. ఏదా నీ ముఖము? అన్ని మాటలు మాట్లాడతాడు. రాజకీయ నాయకులు ప్రజాసేవ కోసం పార్టీలు మారుతున్నారా, వ్యాపారాలు కాపాడుకోవడానికి పార్టీలు మారుతున్నారా? ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి ప్లస్ రాజకీయంగా ఏది పదవులు పొందడానికి. ఇది కరెక్టే అంటారా? ఇది కరెక్టే అంటారా? ఇది ఎందుకు కరెక్ట్? వాళ్ళకున్న ఆస్తులను కాపాడుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీ కావాలి కదా. కాబట్టి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీకి చేరాల్సిందే. ఈరోజు కేవలం ఎంపీ టికెట్ల కోసమే, ఎంపీ సీట్ల కోసం మాత్రమే నేను గేట్లు ఓపెన్ చేసిన అనే వర్డ్ మాట్లాడుతున్నాడు. కేవలం 4-5 ఎంపీలు రావాలని. ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆల్రెడీ జనాలు అర్థం చేసుకోరు. ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఇమీడియట్గా కరెంటు పోతుంది. ఇప్పుడు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అన్నాడు. మీరు చూడండి, ప్రతి విలేజ్లో వెళ్ళి చూడండి, వాళ్ళకి మళ్ళీ కరెంట్ బిల్లు ఆటోమేటిక్ యాక్సెస్ వస్తున్నాయి. ఇంకోటి పెన్షన్, నిన్నగాక మొన్న 2-3 పెద్ద మనుషులను అడిగినా, ఏం తాత మరి డిసెంబర్ 9 తారీఖు నాడు నుంచి నీకు 4,000 పెన్షన్ ఇస్తాడు ఇచ్చిండానంటే వారి ముఖం ఇచ్చిండు రేవంత్ రెడ్డి అని అన్నారు. అంటే నేను ఒక మామూలుగా చెప్తున్నాను. ఇది కేవలం రేవంత్ రెడ్డి కేవలం ఈ ఎంపీల 4-5 సీట్లు కొట్టాలనే ఉద్దేశంతో గేట్లు ఓపెన్ చేసిన అని అంటున్నాడు. వాస్తవానికి ఇప్పుడు మన ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యేనే పోయిండు. నెక్స్ట్ టైం అతను నిలబడమని చెప్పండి, డిపాజిట్లు కూడా దక్కండి, పవర్ కట్లు. ఇప్పుడు డిసెంబర్ 9 తారీఖు నాడు 4,000 రూపాయలు ఇస్తున్నాడు. ఏదా నీ ముఖము? అన్ని మాటలు మాట్లాడతాడు. ప్రజల సేవ చేయని కాదు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోని వాళ్ళ ఆస్తులు కాపాడుకొని వాళ్ళు చేసుకుంటారు. అట్లా ఇళ్ళకి వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి అంతకుమించి ఏమున్నది? ప్రజల సేవ చేసేటోళ్ళు అయితే ఒకే పార్టీలోని పనిచేస్తారు, ప్రజల సేవ చేస్తారు. ఆ ట్యాక్సీ ఈ ట్యాక్సీ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఒకటి కదా. ఈ పార్టీలోనే మళ్ళీ ఆడేమని నొక్కుతాడేమో అని వాళ్ళు అట్లా చేస్తున్నారు. ప్రజాసేవ కోసమే చేస్తున్నారు వాళ్ళు. ప్రజాసేవ కోసం అని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు పార్టీ మారుతున్నప్పుడు? అంటే కమ్సే కమ్ ఒక 10 ఏళ్ళు ఉంటే వాళ్ళు చేసినారు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మార్పు చేయలే కదా. ఇప్పుడు వాళ్ళు కొన్ని ఆఫర్లు పెట్టినారు. లేడీస్కి బస్ ఫ్రీ చేసిండు, గ్యాస్ హాఫ్ అమౌంట్. దాని గురించి కాంగ్రెస్ దాని మీద అభిమానం ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంకొకటి ఏముందంటే పింఛన్ కూడా 4,000 అన్నాడు. ఇంకా అయితే అమల్లోకి వచ్చి రాలే, మీరు రావచ్చు. ప్రజల కోసం అయితే ఎవరు మార్చుకోరు, డబ్బుల కోసమే మార్చుకుంటారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లోక్సభ ఎలక్షన్స్. ఈసారి హైదరాబాద్లో ఏ పార్టీకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ మూడిట్లో బీజేపీకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. అంటే ఏ విధంగా చెప్పగలుగుతున్నారు బీజేపీ సపోర్ట్ ఉంటుంది? అంటే అంత కన్ఫర్మ్ నాకు ఏం లేదు, కానీ బీజేపీ వస్తుంది. అంటే సెంట్రల్లో మోడీ గెలిచారు అనుకుంటున్నారు మీరు? మోడీ అంటే మీకు ఎందుకు ఇష్టం? అంటే చాలా పనులు చేశారు కదా, అందుకోసం మోడీ అంటే ఇష్టం. ప్రజాస్వామ్యం కోసం ఎవరు పార్టీలు మారట్లేదండి, వాళ్ళ స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారు. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ హవా ఎక్కువ ఉండబోతుంది? ఇక్కడ లోకల్గా అయితే బీజేపీ, కాంగ్రెస్ హవా ఎక్కువ ఉంది. మరి సెంట్రల్లో బీజేపీ. అంటే ఏ విధంగా, ఏ నమ్మకంతో చెప్పగలుగుతున్నారు? బీజేపీకి కొన్ని అంశాలు కలిసి వచ్చాయి. ఏంటి అవి? ఈ విధంగా ఆర్టికల్ రద్దు చేసినది, కొన్ని ఇతరతర కారణాల వల్ల మెయిన్ కేసులకు భయపడిపోతున్నారండి. కేసులకు భయపడిపోయి అందరు పార్టీలు మారుతున్నారు అంటున్నారా? అంటే ఫ్యూచర్లో మరి కొత్త తరం వాళ్ళు పిల్లలు ఈ రాజకీయాల నుంచి ఏం నేర్చుకుంటారు? ఇలా మారిపోయి కేసులు ఒకరిపైన ఒకరు కేసులు అవుతుంటాయి ఒకరి మీద. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అమెండ్మెంట్ తీసుకొచ్చారు కదా, ఒక పార్టీ ప్రైమ్ పొజిషన్లని డిస్క్వాలిఫై చేయాలని. అలా తీసుకొస్తేనే మంచిది. ఒక పార్టీ గుర్తులో గెలిచి ఇంకో పార్టీకి మారితే అది ప్రజాస్వామ్యానికి కిందికి రాదు అసలు.
అంటే ఇప్పుడు మళ్ళీ డిస్క్వాలిఫై అంటే వాళ్ళ సీట్ రద్దు మాత్రం చేస్తారు. అలాని కాకుండా వాళ్ళకి మళ్ళీ నిల్చునే అవకాశం ఇవ్వమంటారా, లేకపోతే అక్కడితోటి ఇక వాళ్ళ రాజకీయ జీవితం ఖతం చేయమంటారా? అయితే అక్కడతోనే రాజకీయ జీవితం కథం చేస్తే గవర్నమెంట్ పార్టీలు మారకనే ఉంటుంది. మినహాయింపులోనే ఒక అమెండ్మెంట్ తీసుకొస్తే బాగుంటుంది. దీనిపై మరి ఫ్యూచర్లో ఎలాంటి భావన వ్యక్తపరచాలనుకుంటున్నారు ప్రజల తరఫున? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎవరికైనా చెప్పాలనుకుంటే, న్యాయ వ్యవస్థకి చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా సరే ఒక ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత ఆ 5 ఇయర్స్ అదే పార్టీలు ఉండాలి. అలాంటప్పుడు నువ్వు ప్రజలకు ఏమని చెప్పుకోగలుగుతావు? ఒకవేళ నువ్వు ఇప్పుడు ఎలక్షన్లు కండక్ట్ చేసేటప్పుడు ఆ పార్టీ గుర్తు మీదనే కదా నువ్వు ప్రచారం చేసి నిలబడి మేము ఇదే చేస్తాం అది చేస్తామని, ఈ స్వార్థానికి నువ్వు ఆ పక్క వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఏ విధంగా నువ్వు ప్రజలకు మేలు చేసుకోగలుగుతావు? ఒక పార్టీ సింబల్ మీద గెలిస్తే ఆ పార్టీ సింబల్ మీదనే ఎవరైనా కట్టుబడి ఉండాలి. ప్రజలపైన ఏ ఒక్క రాజకీయ నాయకుడికి అభిమానం ఉండదు, ఇది వాస్తవం. అవకాశవాద రాజకీయాలు వచ్చాయి. ప్రజలకు సేవ చేసే నాయకుడు ఒక్కడు లేడు. ఏ పార్టీ అయినా కానీ వాడు స్వార్థం కోసం, వాడు ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటం కోసం, వాళ్ళ పిల్లల కోసం, ఇట్లాంటి వాటికి తప్ప నిజాయితీగా ప్రజాసేవ చేసే నాయకుడు ఏ పార్టీలో లేడు, ఉండడో, రాడు. ఇది ఇలానే ఉంటే ఫ్యూచర్లో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? చివరికి ఇవి ఎటువైపు దారి తీస్తాయి? కానీ మార్పు రావాలి. చదువుకున్న వాళ్ళు రావాలి, యువత రావాలి, ఈ వయస్సు పండిపోయిన వాళ్ళు పోవాలి. అప్పుడు కానీ కొంత మార్పు వస్తుంది. అది ఇప్పటితో జరిగేది కాదు కదా, అది అప్పటి నుంచో ఉంది. మారడం జరగడం, మనం ఏదైనా నేర్చుకోవాలంటే ప్రజలు తెలుసుకోవాలి. వీడు ఎందుకు ఓటేస్తున్నాం, ఏం చేశాడు ఏంటనే విషయం తెలుసుకోవాల్సింది ప్రజలు మారకపోతే ఏది మారదు. రాజకీయ నాయకుడు ఎవడో వస్తాడు ఏదో వస్తాడు. అసలు ఓటేసి పని చేయలేదని అడగాల్సిన ప్రజలే కదా. ఇప్పుడు ఎవడైనా పన్నోడిని పెట్టుకుంటాం, పని చేశాడా లేదా తెలుసుకోవాల్సింది ఎవడో మనం. వెళ్ళిపోయి అటు వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతున్నాడు ఏం చెప్పి బాధపడ్డాం కన్నా, వచ్చిన ఎవడైనా సరే వాట్ ఎవర్ ద పార్టీ ఏదైనా అధికారంలో ఉంటే ఆ పార్టీ చేత పని చేయించుకోవాలి. పెట్టాం కాబట్టి నువ్వు 5 ఏళ్ళు ఉంటున్నావు అంటే 5 ఏళ్ళు ఏం హామీలు ఇచ్చావు, ఎంతవరకు చేసావు, మనకి ఎంతవరకు అయింది, నెల టు నెల ప్రాసెస్ తీసుకోవాలి. 2 నెలలు ఇది కంప్లీట్ చేయి, 3 నెలలు ఇది చెయ్యి, సంవత్సరం 5 ఏళ్ళకి ఇది సరిపెట్టు, ఇలా చెయ్యి, మన బడ్జెట్ ఎంత ఉన్నాయి, మన నిధులు ఎంత ఉన్నాయి, నువ్వు ఎన్ని అప్పులు చేసావు, ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఇవన్నీ తెలుసుకోవాల్సింది ప్రజలు. ఇవన్నీ తెలుసుకుంటే నువ్వు ఏ పార్టీ మారుతావో ఏమారుతావో మనకు అనవసరం. ఏమైనా మనకి పెద్ద బాధ లేదు. నువ్వు ఏ రాజకీయ పార్టీ అయినా పొద్దున్న తిట్టుకుంటారు, రాత్రి మాట్లాడుకుంటారు. ఇందులో విషయం ఏం లేదు, అదే ఉంటుంది. మధ్యలో ప్రజలు బలవుతున్నారంటారా? ప్రజలు బలెవరా మరి? ప్రజలు తెలుసుకోలేనంత వరకు అంతే సంగతి. తెలుసుకోవాల్సింది వాళ్ళే. నువ్వు ఓటేసావు ఎవరికొకళ్ళకి, వాళ్ళు నెగ్గాడు, వాళ్ళు నెగ్గినప్పుడు ఏం చేయాలి, నువ్వు ఏం చెప్తా అన్నావు, ఏం చేసావు, ఇప్పటివరకు ఎంతవరకు అయింది అన్న విషయాన్ని తెలుసుకోవాలి వీళ్ళు. అది తెలుసుకోకుండా మావాడు అని చేతులు కొట్టుకుంటా ఉంటే మావాడు ఇంకో పార్టీలో ఉంటాడు. వాడు చేసే ఏదైతే దేని మీద అయితే పెడుతున్నాడో వాడిని రిలీజ్ చేయాలి గవర్నమెంట్. మేము ఇలా ఖర్చు పెట్టాం, ఇది చేసాం, అది చూడాలి మనం. అసలు ప్రజలకే నీతి నిజాయితీ లేదు. నాయకులు మారడానికి ఏముంది? ఇప్పుడు నాయకులు వాళ్ళు ఎక్కడైతే బాగుంటుంది, మనకి అధికారం బాగుంటుంది, ఎక్కడైతే మనం మంచి పొజిషన్లో ఉంటామని ఆలోచించుకుని వెళ్ళేవాళ్ళు ఎక్కువ తప్ప, ఈ పార్టీలు ఉంటే ఆ సేవ చేస్తాం, ప్రజలకు సేవ చేయాలని నాయకులకి ఎవరికి లేదు. ఒక నాయకుడు ఎవరంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళ నాయకుడే ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలనేది ముందు ఆయనకే ఉండాలి. వీళ్ళు ఎక్కడైనా ఉంటారు, ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీలో పోతూ ఉంటారు. వీళ్ళతో మనకి సంబంధం లేదు. ఒక నాయకుడు అన్నవాడు మనకి ప్రతిష్టంగా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఏదైనా ప్రజలు కూడా సహకరించుకుంటే ఆ నాయకుడు ఎక్కడికైనా తీసుకెళ్ళడం. ప్రజలకే లేదు. ఒక విశ్వాసం లేని వాడు అబద్ధాలు చెప్పి ఇవాళ నాయకుడు అయిపోయాడు. ఇవాళ ఎవరు నాశనం అయిపోయారు? ప్రజలు పోయారు, ప్రజలు నాశనం అయిపోయారు, రాష్ట్రం నాశనం అయిపోయింది. ఎవరు బాధితులు? ప్రజలే చేసుకున్నారు, వాళ్ళ గొయ్య వాళ్ళే తీసుకున్నారు. ఇది చెప్పుకోవాలంటే రాజకీయం అనేది ఎవరికి ఒక అంతపత్రం లేకుండా అయిపోయింది. దానిపైన ఎవరికి అంటే అవగాహన ఉన్నా కానీ ఎవరిసరికి చెప్పట్లేదు. ఇది రైట్ అని ఇది రాంగ్ అని కూడా చెప్పట్లేదు. వాళ్ళు గెలిచినా ఆ పార్టీ పైన వాళ్ళ నమ్మకం లేకుండా పోతుంది. ఎదుటి వాళ్ళని చూసుకుంటూ వీళ్ళు కూడా అంటే పులి చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళు గెలిచారు, వాళ్ళు మంచి పోస్టులు వస్తున్నాయి, మాకు పోస్టులు లేవు, మేము కూడా అటుపోతే పోస్టులు వస్తాయి అనుకుంటున్నారు. ఏమో తెలియదు కానీ వాళ్ళు కూడా మారి ఇది ఒక రాజకీయం అనేది ఒక పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చేస్తున్నారు. ఇంత నీచంగా రాజకీయం ఉంటుందా అన్నట్టుగా ఉంది. కానీ మనకు అంత
నేను ఎవరిని తప్పడతలేను ఎవరు రాజకీయ నాయకులకి. కాబట్టి వాళ్ళకు స్థిరమైన పార్టీ లేనప్పుడు వాళ్ళు నిలబడకపోవడం మంచిది. అది నేను చెప్పేది. ప్రజాస్వామ్యం కోసం కాదు, కేవలం ఆస్తులు కాపాడుకోవడానికి మారుతున్నారు. అది తెలిసిన విషయం అందరికీ. నాకు 100 కోట్లు ఉన్నాయి, 200 కోట్లు ఉన్నాయి, దాన్ని కాపాడుకోలేదంటే ఆ పార్టీకి వెళ్తే నా పైన రైడ్ జరగవు, నా పైన ఎవరికి ఏం అనుమానం రాదు, అరే కలిసిపోతున్నాడు అనుకుంటారు అన్నట్టుగా మారుతున్నారు తప్ప వాళ్ళకి ఏ ప్రజాసేవ లేదు. డబ్బులు ఎక్కడైతే మనకి ప్రభుత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటేనే వాళ్ళకి క్షేమం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు పోవు. ఇంతకుముందు పోగేసుకున్న ఆస్తులు ఉన్నాయి కదా, ఆ ఆస్తులు పోకుండా కాపాడుకోవడానికి ఏదైతే సంపాదించుకున్నామో అది పోవద్దని ఈ పార్టీలు మారుతుండ్రు. సో నేను అది అనుకుంటున్నా. ఇంకోటి ఈ ఆస్తులు పోకుండా మొన్ననే మల్లారెడ్డిది పోయింది. సో అట్లా పోకుండా మేము కాపాడుకోవాలని పార్టీ మారుతుంది. స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే పార్టీ దాని గురించే మారుతుంది. ఇంకా వేరేదంటే ఏం లేదు, ఇంకా దాని గురించే మారుతుండ్రు. సో నేను అది అనుకుంటున్నాను. ఒక పార్టీలో గెలుస్తారు సీటు, ఇంకో పార్టీలో జాయిన్ అయిపోతారు. అప్పుడు ఆ సీటు అలానే కంటిన్యూ చేయాలా, రద్దు చేయాలా? రద్దు చేయాలి. సో నువ్వు దానికి రాజీనామా చేసి నువ్వు పోయి, అంటే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారంటే నువ్వు ఇక్కడ గెలిచి నిన్ను ఇక్కడ దృష్టి పెట్టుకొని నిన్ను ఇక్కడ గెలిపించి నిన్ను ఇంకో పార్టీలకు మారమని మేమైతే చెప్పలే కదా. మరి నీకు ప్రజలు ఓట్లు వేసి నిన్ను గెలిపించిన తర్వాత నువ్వు ఇట్లా చేయడం, ప్రజలకు న్యాయం చేయకుండా నా ఇష్టం వచ్చినట్లు నేను వెళ్ళిపోతా, పార్టీ మారుతా, నా ఇష్టము అన్నట్లు చేస్తే ప్రజలు గిట్ట దృష్టిలో రేపటి నాటి దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పార్టీ మారినని వేరే నాయకుడిని ఎన్నుకుంటారు. అప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని గెలిపించారంటే ఒక పార్టీ నాయకుని చూసి గెలిపిస్తారు, ఆ ఎమ్మెల్యేని చూసి గెలిపించట్లేదు. ఈ పార్టీకి వెళ్ళి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు గెలిపిస్తారు. వాళ్ళు గెలిచిన తర్వాత ఏది అధికారం ఉంటే దాంట్లో చంపడం అది తప్పు. ఆ చట్టాన్ని అనేది రద్దు చేయాలి. ఒకవేళ వాళ్ళు రావాలనుకుంటే రాజీనామా చేయాలి, రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టి గెలిచి ఈ పార్టీలకు రావాలి. అది అభిప్రాయం ఏంటంటే కరెక్ట్ పొజిషన్. ఇప్పుడు నీకు కేసీఆర్ ఓకే నాయకుడు అనుకొని గెలిపించరు, అది గెలిచిన తర్వాత రూలింగ్ పార్టీ ఏది ఉంటే అందులోకి జంప్ అవ్వడము. ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ రూలింగ్ ఉంటే అందులోకి జంప్ కావడం తప్పు, చాలా వరకు తప్పు. ఎందుకంటే పబ్లిక్ నీకు నమ్ముకొని ఓట్లు వేసారు, నువ్వు గెలిచిన నీకు పార్టీతో ముఖ్యం కాదు, రూలింగ్ పార్టీలో ఏళ్ళ ఉంటే అందులో నీకు పని అవుతుంది అని కాదు, నీ ఆస్తులు కాపాడడానికి ఇళ్ళకి వస్తున్నావు అంతే తప్ప పబ్లిక్ కోసం కాదు ఇళ్ళకి వచ్చేది. పబ్లిక్ మామూలుగా ఎమ్మెల్యే ఉంటే ఒక సర్పంచ్, ఊర్లో సర్పంచ్ గెలుస్తాయి. ఏ పార్టీ ఉన్నా సర్పంచ్ ఉంటే సర్పంచ్ ఆ హోదా ఉంటుంది, గెలిపేయడానికి పనులు చేయడానికి హోదా ఉంది. అంతేగాని నువ్వు నాకు పబ్లిక్ కోసం వస్తున్నా అది వస్తున్నా తప్పు, రాంగ్. వాడి ఆస్తుల కోసము వాడు కాపాడుకోవడం తప్ప అందులోకి వచ్చేది ఏం లేదు. అది ఎప్పటివరకైనా ఒక చట్టం తీసుకురావాలి. ఏ మళ్ళీ అయినా గెలిచినా, ఎంపీ అయినా గెలిచినా, ఏ పార్టీకి గెలిచినా నెక్స్ట్ పార్టీలోకి పోతున్నామంటే రాజీనామా చేయాలి, ఓట్లకు గెలిపించుకొని మళ్ళీ రా, అది ఓకే. కానీ నువ్వు గెలిచిన తర్వాత నీకు పబ్లిక్ నమ్మి ఓట్లు వేసిన తర్వాత పబ్లిక్ నమ్మచ్చి మోసం చేసి నువ్వు నెక్స్ట్ పార్టీలకు రావడం తప్పు. అదైతే 100% నమ్ము. చూసారు కదండి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు రాజకీయ నాయకులు పార్టీలు మారడంపై. కొందరైతే వాళ్ళ సీటు రద్దు చేసి వాళ్ళు ఇంకొకసారి ఎలక్షన్లో నిలబడకుండా చేయాలని మరికొందరు కోరుకుంటే, ఇంకొందరు ఏమంటున్నారని కొంతమంది కరెక్టే ప్రజాసేవ కోసం పోతున్నారని మరికొందరు, ప్రజాసేవ కాదు ఆస్తులు కాపాడుకోవడానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికి, వ్యాపారాలు కాపాడుకోవడానికి పార్టీలు మారుతున్నారని మరికొంతమంది అంటున్నారు. కెమెరామెన్ సత్యారెడ్డితో కృష్ణబాల, పురా లోకల్.